మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, సికింద్రాబాద్ ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. సో ఏం చెప్తారు? సికింద్రాబాద్ ఇష్యూ అనేది బీఆర్ఎస్ఏ కాదమ్మా, ప్రజలందరూ రావాలి. సికింద్రాబాద్ ఏమి అంటారు కదా, నిన్న మొన్న ఈ పొట్టోడు వచ్చినట్టు 2 ఏళ్ల కింద రాలే సికింద్రాబాద్. ఈ పొట్టోడు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి, అది కూడా కాంగ్రెస్లకు బీజేపీలకు ఎళ్ళను మా దాంట్లో పనులు చేసుకొని ఛాయలు ఇచ్చినోడు, మా దాంట్లో ఛాయలు మోస్తున్నాడు. అట్లాంటోడు ఈరోజు వాడు వచ్చి మార్పు అంటుడు. మార్పు వీడు వచ్చినప్పటి నుంచి వీడు శనివీడు, మాకు తెలంగాణకు శనివీడు. సికింద్రాబాదు హైదరాబాదు 2 జంట నగరాలు, 500 చరిత్ర ఉందిరా పొట్టోడా. ఆ పొట్టోనికి అదే చెప్తున్నాం. మార్పు తెలంగాణ తల్లిని మార్చేసి చీర మార్చి సొమ్ములు తీసేసినంత మాత్రాన ఇప్పుడు ఈరోజు సికింద్రాబాద్ని మార్చేంత దమ్ముందా? ఎట్లా మారుస్తాడు తమ్మి? అక్కడ పుట్టి పెరిగి తరతరాలలో 500 సంవత్సరాలు ఉన్నాయి దానికి. బ్రిటిష్ పాలన నుంచి అక్కడ నుంచి ఉన్నది. తెలంగాణ హైదరాబాద్ నిజాం సర్కారు వచ్చింది, హైదరాబాద్ పెట్టిన తర్వాత సికింద్రాబాద్ వచ్చింది. పట్నం అంటుండే అప్పుడు, పట్నం లస్కర్ బోనాలు బతుకమ్మ ఇవన్నీ పెద్ద పెద్ద పండుగలు, పెద్ద పెద్ద అంటారు కదా పురాతనమైన గుళ్ళు. మా మంత్రులు ఎమ్మెల్యేలు మార్పు వానికి ఒకటే ఏంటంటే మైండ్లో కూర్చున్నది ఏంటంటే ముఖ్యమంత్రి. ఎవడాడు ముఖ్యమంత్రి కాదు వాడు పేస్ట్ గాడాడు, ఆడు వేస్ట్ గాడు. కాబట్టి రాత్రి కాగానే మార్పు కేసీఆర్ కళ్ళలాగా అనిపిస్తాడు వానికి. రాత్రి కాగానే కేసీఆర్ గల్లలో రోబో అయిపోతాడు. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండో అవి మార్పు చేయాలి, లేకుంటే పబ్లిక్ వాడిని చూడదు అని కేర్ కూడా చేస్తలేడు. ఆడు ఉరికిస్తున్నాడు కదమ్మా. చెప్తున్నా కదా, మన సోనియా గాంధీ వస్తే వాడు ఎంబడున్న బాడీ గార్డ్స్ కూడా వాడిని పట్టించుకుంటలేరు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పైచాచిక ఆనందాని కోసము ఈ రోజు రేవంత్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారు. మల్కాజ్గిరిలో ఎంపీగా కూడా పనిచేసారు. మరి తెలియదా సికింద్రాబాద్ ని మరి కార్పొరేషన్ చేసిండు? మా గతంలో వాడు ప్రాతినిధ్యం వహించింది. ఏం ప్రాతినిధ్యం? ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే సంకనాకి ఇస్తున్నాడు అంటే అప్పుడు ఎంపీ ఏం చేసిండు తమ్మి? తెలంగాణ అప్పుడు ఆడ అసలు ఎంపీ అని అనుకని తెలుసా? అక్కడ ఏమైనా చేసిండని తెలుసా? ఎట్లా వచ్చిండాడు, ఎట్లా పోతున్నాడు? ఆ డిమార్ గుడ్డి దెబ్బలు వచ్చినవరా అయినా మంచి పనులు చేయి. చరిత్ర అంటారు కదా, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చరిత్రలో నిలిచిపోయినట్టు ఈ మార్పు ఒకటి పెట్టిండాడు. వాడిని ఎవరు చూస్తలేరు తమ్మి, కేర్ చేస్తలేరు. ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే కేర్ చేస్తారు. ఇట్లాంటి అంటారు కదా విధ్వంసము, పైచాచిక ఆనందం. ఒకటి సినిమా చూడు, ఆ ట్రైన్లు పడిపోతుంటే పబ్లిక్ అంతా బాగా ఏడుస్తుంటే వానికి ఆనందం అవుతుంది. అట్లాంటి పొట్టోడు ఇడు టీవీ మాట కూర్చొని చూస్తుంటాడు. ప్రజలను ఎట్లా బాధ పెడితే ఎట్లా ఏడుస్తే నన్ను గుర్తు చేస్తారు, నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుడు ఉన్నాడని చెప్పి టీవీలలో చూడాలి. నిన్న రాత్రి వరకు మాకు పర్మిషన్ ఉంది, శాంతియుతంగా చేస్తామని చెప్పినాం. డీజీపీ వాళ్ళు ఫోన్ చేసి తలసానానికి చెప్పి మేము అందరం రెడీ అయిన తర్వాత రాత్రి 11 గంటలకు మెసేజ్ ఎట్లా పెడతారు మీరు? ఎట్లా పెడతారు అంటే ఇప్పుడు కోర్టుకు పోయి న్యాయపరంగా చేసుకుంటామని అంటున్నారు. వీడేమో ఎప్పుడంటే అప్పుడు రైఫిల్ మాస్టర్, వారికి ఎప్పుడు మూడు ఎక్కడ ఏమవుతుందో చెయ్యనియకుండా. ఇప్పుడు ఎందుకు రద్దు చేసారు? మీకు పర్మిషన్ వచ్చిన తర్వాత రద్దు చేసిరంటే ఇట్లా అంటారు కదా, జనాలలో బీఆర్ఎస్ వస్తున్నది, మాకు సపోర్ట్ ఇస్తున్నది. తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు ఉన్నారు. వీడు ఆంధ్రోడు, వీడు ఎప్పుడు ఏం మాట్లాడుతాడో చంద్రబాబు దొత్తు వీడు. ఆ దొత్తు మోదీ గాని దొత్తు, ఈ ముగ్గురు కలిపి ఆట డ్రామా చేస్తున్నారు. ఇది మోదీకి పోతుంది సెంట్రల్కు రైలు రోకో అంటే మళ్ళీ ఉద్యోగం పోసుకుంటాడు రేవంత్ రెడ్డి. ఎందుకు బీజేపీ స్పందిస్తలేదు దీంట్లో? కిషన్ ఎందుకు స్పందిస్తుంది తమ్మి? ఎందుకు స్పందిస్తుంది? ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నాడు కదా వీడు. ఇప్పుడున్న పొట్టోడు వీళ్ళు మోదీ వీళ్ళంతా ఒక అంటారు కదా ఆట ఆడుతున్నారు. సెంట్రల్కు పోతుంది ఇది పెద్దది. మళ్ళీ కేసీఆర్ చేసిన ధర్నా ఎట్లయితుందో అట్లా సక్సెస్ అవుతుంది. సికింద్రాబాద్లోనే వీళ్ళు బొంద పెడతారని చెప్పేసి ఇది ఆపిండు అంతే, అంతకుమించి ఏం చేయలేడు వాడు. కానీ ఇది కల్లా రేవంత్ రెడ్డి నీకు చెప్పేది సికింద్రాబాద్ కదా, హైదరాబాద్లో అణువు తెలంగాణ ఇక్కడ ఉన్న వాళ్ళమందరము వదిలిపెట్టాం. నేను ఉరికిపిచ్చి నీ ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉన్నది బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సికింద్రాబాదు ఇవన్నీ మమ్మల్ని వేరు చేసి సికింద్రాబాద్ పేరు మారుస్తా అంటే మాత్రం వదిలిపెట్టేది లేదు. మళ్ళీ ఎట్లయినా ఇప్పుడు మళ్ళీ వారం రోజుల పర్మిషన్ శాంతియుతంగా చేస్తామంటున్నాం. అట్లా చేసేది ఉంటే అందరం లక్షల మంది మీదకి వస్తాం బిడ్డ. ఎవడు ఏ హోమ్ అంటారుగా పోలీసు వాళ్ళు ఎవరు ఆపలేదు. అప్పుడు శాంతియుతంగా అన్నందుకే ఇట్లాంటి పరిస్థితులు చూస్తున్నాం. సికింద్రాబాద్లో ఎంతోమంది మేము కవరేజ్కి వెళ్ళినప్పుడు భారీ ఎత్తున పోలీసులు కావచ్చు, అక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బంది, షాపులన్నీ క్లోజ్ చేసిరు, పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. సో ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇక మీరు ఇంకా భారీ ఎత్తున ఇబ్బంది ఇప్పుడు పేరు మారిస్తే ఇబ్బంది కదా. ఒక రోజు ప్రజలు నువ్వు వస్తున్నావు అంటే పొట్టోడా నువ్వు ఎంతమందిని కొన్ని గంటలు ఆపుతున్నావు బిడ్డ, సిగ్నల్ కాడ గంటలు ఆపినావు. ఇంతకుముందు మాట్లాడినావు. ఈరోజు సికింద్రాబాద్ కోసం పోరాడుతున్నారు. వాళ్ళ డిస్టర్బెన్స్ వీడు మాట్లాడుతుండా. నువ్వు పోతే కొన్ని గంటలు ఆగుతున్నాయి, దానికి డిస్టర్బెన్స్ అవుతలేదా?
సికింద్రాబాద్ పేరు మారుస్తే డిస్టర్బెన్స్ అవుతుంది ఆడ ప్రజలందరూ ఆడ అంటారు కదా స్వచ్ఛందంగా వచ్చిండ్రు 6 నుంచి 7 వేల మందిని అరెస్ట్ చేసినాం. వాళ్ళని వదిలిపెట్టు బిడ్డ, ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మేము మళ్ళీ శాంతియుతంగా చేస్తాం. నిన్ను బొందబెట్టే మాత్రమే వదిలిపెట్టాం, మార్పు వద్దు, నిన్ను మార్చేస్తాం ఇక.